ప్రభాసే కల్కి అండి. ప్రభాసే కల్కి కాదు అంటున్నారు కదా. కాదు, ప్రభాసే కల్కి అండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, బయటకు వస్తాడు కంపల్సరీగా. ప్రభాసే కల్కి. ఆ కొత్త ప్రపంచాన్ని 100% ఇప్పుడు చూడాలండి, మీకులాగా మేము వెయిట్ చేయాలి అంతే. ప్రభాస్ గారు ఆ గెటప్ అది కానీ ఆ సెటప్ అంతా సెట్ అయిందా? రాధేశ్యాము, సాహో మొన్న వచ్చిన సినిమాల కంటే చాలా అందంగా ఉన్నాడు, గ్లామర్గా ఉన్నాడు, చాలా యాక్టిట్యూడ్ హుషారుగా చేశాడు. 3000 కోట్లు అంటున్నారు, మరి వస్తుందా అండి? 100% వస్తుందండి. సెకండ్ హాఫ్ ఉంది మూవీలో. అది ఇంగ్లీష్ సినిమా చెప్పలేము సార్. కొంతమంది హాలీవుడ్ సినిమా కాపీ అని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ వెయిట్ చేయాలి. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఉంటే బాగుంటుంది. అదే కొంచెం స్క్రీన్ ప్లే వీక్గా ఉంది, కొంచెం వీక్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం బాగుండాలి. అది కాక శ్రీరాములు థియేటర్లో వాయిస్ క్లియర్గా అర్థం కాదండి. మల్టీప్లెక్స్లో రాసిన సినిమా ఇది. అంటే మ్యూజిక్ కానీ అదంతా చాలా చాలా బాగుంది. చాలా బాగా తీశారు సినిమా, ఇప్పటికైతే చాలా బాగుంది. బాహుబలి తర్వాత ఆరెంజ్ హిట్ అనుకోవచ్చు. అంత హిట్ అయితే నేను అనుకోను, కానీ చాలా సినిమా అయితే బాగుంది. స్టోరీ కొంచెం స్లో ఉందా? నరేషన్ స్టార్టింగ్ ఇప్పుడే పేజ్ పైకి లేపుతున్నారు, సెకండ్ హాఫ్లో అసలు సినిమా ఉంటుంది. మన మాస్ పీపుల్కి అర్థం కాదంటారా? హాస్పిటల్కి అర్థమవుతుంది, క్లారిటీగా తీశారు సినిమా, చాలా బాగుంది. అంటే ఏ సినిమాతో మన రాధేశ్యాము, సల్లార్ ఏ జోనర్ మూవీ అయితే కంపేర్ అయితే కాదు, ఖచ్చితంగా ఆ జోనర్ కాదు, డిఫరెంట్ జోనర్ ఇదంతా. డిఫరెంట్ జోన్ అన్న.